Hi, this is Ravi Vide. Autoimmune diseases, rheumatoid arthritis, psoriasis, lupus, ulcerative colitis, అనేకం అనేకం అనేకమైన ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఒకసారి వస్తే తగ్గవు. చాలామందికి తగ్గవు. తగ్గే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. చాలామందికి తగ్గకుండా లైఫ్ లాంగ్ బాధ పెడుతూనే ఉంటాయి. వెతుక్కుంటూ ఉంటారు, ఏ డైట్ వాడాలి, ఏం చేయాలి, ఏంటి అని చెప్పి. చాలా రకాల డైట్స్ వాడినా కూడా తగ్గవు. ఎందుకు తగ్గవు అసలు? మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి, క్యాన్సర్స్కి రూట్ కాజ్ ఒకటే. ఆ రూట్ కాజ్ని మనం జాగ్రత్తగా ముందే తెలుసుకుని దాన్ని మనం ఫిక్స్ చేస్తే, అది వచ్చినప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తే మీకు యాక్చువల్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవే రావు అసలు. ఒకసారి వచ్చాక మాత్రం అవి పోవడం చాలా కష్టం అవుతుంది. సో బేసికలీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఒకసారి వస్తే ఎందుకు తగ్గవు చెప్పాలంటే ఫస్ట్ క్విక్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అనేది చెప్పేస్తాను. చాలాసార్లు చెప్పాను, బట్ స్టిల్ ఇంకొకసారి చెప్తాను. బేసికలీ చాలామంది మాకు హెల్త్ అంతా బాగానే ఉందండి, జస్ట్ ఏంటంటే సండే నేను ఎప్పుడైనా చికెన్ తింటున్నప్పుడు, మటన్ తింటున్నప్పుడు, మాంసం తింటున్నప్పుడు బేసికల్లీ కొంచెం డైజెషన్ సరిగ్గా అవ్వదు. మాంసం కాబట్టి డైజెషన్ సరిగ్గా కావట్లేదు, అంతకుమించి నా హెల్త్ అంతా బాగానే ఉంది అని అనుకుంటుంటారు. బట్ యాక్చువల్లీ ఇదే స్టార్టింగ్ పాయింట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి. ఎందుకంటే ఈవెన్ క్యాన్సర్ కూడా ఇదే స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే మన డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేదు అంటే అక్కడి నుంచే ఇవి వస్తాయి. ఎలాగంటే మీకు ఎందుకు ఆ సండే తింటున్న మాంసం సరిగ్గా అరగట్లేదు? ఎందుకనంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ బేసికల్లీ మనకి స్టమక్ ఉంది. స్టమక్ ఇది. ఈ స్టమక్లో మనం తింటున్నది ఫస్ట్ వెళ్ళేది మన స్టమక్లోకి. అది ఇప్పుడు మీరు చికెన్ తిన్నా, మటన్ తిన్నా, కార్బోహైడ్రేట్స్ తిన్నా, ఏం తిన్నా మీ స్టమక్లోకి వెళ్ళాక మీకు అక్కడ అది బ్రేక్ డౌన్ అవుతుంది. ఏ విధంగా? మీ స్టమక్లో హెచ్సిఎల్ జనరేట్ అవుతుంది, పెప్సిన్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే మీరు తింటున్న ఫుడ్లో మ్యాక్సిమం ప్రోటీన్ అంతా బ్రేక్ డౌన్ చేస్తాయి. ఈవెన్ ఫుడ్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తాయి. బేసిక్గా మీరు తింటున్న ప్రతిదాన్ని ఏదో కైమా కొట్టినట్లు చేస్తుంది అనమాట. అందుకనే ఇది ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యాక కిందకి వెళ్తుంది కదా, ఈ స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళేటప్పుడు ఆ ముద్దలాగా వెళ్తుంది. దాన్ని మనం కైమ్ అంటాం. యాక్చువల్లీ కైమా లాగా కైమ్. ఈ కైమ్ ఇంకా ముద్దగా అయిపోయి అక్కడి నుంచి ఇంటెస్టైన్స్కి వెళ్ళాలి. ఇక్కడ మీకు స్టమక్ హెచ్సిఎల్ తక్కువ ఉంటే మీరు సండే తింటున్న చికెన్ అవి సరిగ్గా డైజెస్ట్ కావు, అవి అన్డైజెస్టెడ్ కిందకి వెళ్తాయి. ఓన్లీ చికెన్ అనే కాదు, మీకు స్టమక్ హెచ్సిఎల్ తక్కువ ఉంది అంటే ఏదైనా సరే మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నా, ఏం తిన్నా కూడా అది వితౌట్ డైజెషన్ మీకు డైరెక్ట్లీ ఇంటెస్టైన్స్లోకి వెళ్తాయి. సో ఎందుకని? మీకు అది హెచ్సిఎల్ సరిగ్గా జనరేట్ అవ్వట్లేదు. ఇప్పుడు డైజెషన్ సరిగ్గా కాకుండా ఇంటెస్టైన్స్లోకి వెళ్ళే ఫుడ్ ఐటమ్స్ వల్లనే మీకు యాక్చువల్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే సరే మీకు ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు అంటే మీ ఇంటెస్టైన్స్ నుంచి కిందకి వెళ్తున్నప్పుడు మీ ఇంటెస్టైన్స్ ఎలా ఉంటాయంటే బేసికల్లీ మీ ఇంటెస్టైన్స్ కొంచెం డెలికేట్ ఐటమ్స్. ఎందుకంటే చాలా కాలం నుంచి మన మనిషి లక్షల సంవత్సరాలు మాంసాలు తిని ఇలాగ బ్రతికాడు. ఎక్కువ మాంసాలు తినడం వల్ల ఏంటంటే మన మాంసాలన్నీ డైజెస్ట్ చేసేది మన స్టమక్. కాబట్టి స్టమక్ చాలా గట్టిగా బిల్డ్ అయ్యింది. స్టమక్ ఈ ప్రోటీన్ అంతా డైజెషన్ చేసేది మ్యాక్సిమం స్టమక్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ బాగా తక్కువ తినేవాడు కాబట్టి అవి ఎక్కువగా డైజెస్ట్ అయ్యేది అక్కడ మన ఇంటెస్టైన్స్లో. సో ఇంటెస్టైన్స్ తక్కువ తింటున్నాడు కాబట్టి మన ఇంటెస్టైన్స్ కొంచెం డెలికేట్గా మనకి తయారై ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఆది మానవుడిలా కాకుండా మాంసాలు తగ్గించేసి కార్బోహైడ్రేట్ అంటే ప్రోటీన్ తగ్గించేసి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైంది, వీటి మీద బర్డెన్ పడుతుంది. అవి డెలికేట్ అయినా కూడా డెలికేట్ వాటి మీద బర్డెన్ తక్కువ పడాలి, బట్ మనం వాటి మీదే బర్డెన్ ఎక్కువ చేస్తున్నాం. సో బేసికలీ ఏం జరుగుతుంది, ఇక్కడ సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వకపోవడం వల్ల పిండి ముద్ద అవ్వకుండా ఇంకా సాలిడ్ పార్టికల్సే మనకి ఇంటెస్టైన్స్లోకి వెళ్తున్నాయి. అవి ప్రోటీన్ అవ్వచ్చు, కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. బట్ ఈ ఫుడ్ పార్టికల్స్ ఏం చేస్తున్నాయి, ఈ ఇంటెస్టైన్స్కి ఇలా ఉంటాయి కదా, ఈ టర్నింగ్స్, ఎస్పెషల్లీ టర్నింగ్స్ దగ్గర ఇక్కడ హోల్స్ చేస్తుంటాయి. ఈ హోల్స్ చేసినప్పుడు అదేమవుతుంది, కొన్ని ఫుడ్ పార్టికల్స్ మీ బాడీలోకి వచ్చేస్తాయి. ఈ ఇంటెస్టైన్స్ నుంచి ఇలా బాడీలోకి వచ్చేస్తుంటాయి. అది స్టార్టింగ్ పాయింట్. సో ఎప్పుడైతే మీరు తింటున్న ఫుడ్ పార్టికల్స్ మీ బాడీలోకి వచ్చేస్తుంటాయో, మీ ఇంటెస్టైన్స్ బయటకు వచ్చేస్తాయో, అక్కడ మీ ఇంటెస్టైన్స్ బయట మీ ఇమ్యూన్ సిస్టమ్ ఉండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ ఆ వస్తున్న ఫుడ్ పార్టికల్స్ని అటాక్ చేస్తూ అందులో ఉన్న ప్రోటీన్స్ని
మ్యాచ్ అవుతున్న మీ బాడీలో ఉన్న ప్రోటీన్స్ని కూడా అటాక్ చేసినప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. సో మీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ డైజెషన్లో ఉన్న ఇష్యూ, మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవడం. అది మీ స్టమక్లో హెచ్సిఎల్ అయి ఉండొచ్చు, మీ ఇంటెస్టైన్స్లో ఎంజైమ్స్ అయి ఉండొచ్చు, ఈ ఎమిలీస్ కానీ లైపేస్ కానీ ఇవే ఉండొచ్చు, ఇంకా ఎనీథింగ్ మీకు స్మాల్ ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ అయి ఉండొచ్చు, సీబో అంటారు దాన్ని, లేకపోతే పారాసైట్స్ ఉండొచ్చు, లేకపోతే మీ గట్ బ్యాక్టీరియా తేడాగా తక్కువ ఉండొచ్చు. ఎనీ డైజెషన్ ఇష్యూ మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే ఎనీ డైజెషన్ ఇష్యూ మీకు లీకీ గట్ రావచ్చు. ఒకసారి లీకీ గట్ వచ్చాక ఎందుకు అంటే మనకు లీకీ గట్ వచ్చాక ఇమ్యూన్ సిస్టమ్ వాటిని అటాక్ చేయడం వల్ల మీకు వచ్చింది ఆటో ఇమ్యూన్ కండిషన్. దీన్ని ఫిక్స్ చేయడం ఎలాగా? మీరు బాగా హెల్తీగా తింటూ లైఫ్ స్టైల్ బాగుండేలా చూసుకుంటూ L-గ్లూటమైన్ లాంటివి బాగా వాడుతూ మొత్తానికి మీ ఇంటెస్టైన్స్ని ఫిక్స్ చేసుకుంటే మీ మొత్తం అన్ని మీ బీటెన్ హెచ్సిఎల్ తీసుకోవాలి, హెచ్సిఎల్ రీప్లేస్మెంట్ కోసం సూపర్ ఎంజైమ్స్ తీసుకోవాలి. ఒకవేళ మీకు కానీ ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ తక్కువ ఉంటే ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. ఒకవేళ మీ గట్ బ్యాక్టీరియల్ ఇష్యూ ఉంటే, పారాసైట్స్ ఏమైనా ఉంటే వాటిని చంపి యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్స్ టెంపరీగా తీసుకోవాలి, ఆ కోల్స్ వాడాలి. హెచ్ పైలోది ఉంటే హెచ్ పైలోదికి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి, దానికి కూడా కోల్స్ ఉంటుంది. సో ఇలాగ బేసికల్లీ మీ డైజెషన్ మొత్తం దాన్ని ఫిక్స్ చేసుకుంటే ఆ నెక్స్ట్ ఏమవుతుంది? డైజెషన్ ఫిక్స్ చేసుకున్నాక ఏదైతే ఈ చిన్న ఇంటెస్టైన్స్లో మీ కణాలు పడినాయో, లీకీ గట్ వచ్చిందో, దాన్ని ఫిక్స్ చేసుకున్నాక L-గ్లూటమైన్ లాంటిది హై డోసెస్లో వాడి బోన్ బ్రాత్ లాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ అలాగ మెల్లిగా దాన్ని హీల్ చేసుకుంటూ ఉంటే మీకు ఏమవుతుంది? మీ డైజెషన్ సిస్టమ్ మొత్తం బాగవుతుంది. బాగైనంత మాత్రమే ఆటో ఇమ్యూన్ డిసీజ్ రివర్స్ అయిపోతుందా? ఇక్కడే అసలైన ఇది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ డైజెషన్ని బాగు చేసుకుంటారో, ఏదైతే మీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందో దాన్ని ప్రోగ్రెషన్ ఆగిపోతుంది. ఎందుకని? మీకు ఇక్కడి నుంచి ఇంకా లీక్ అవ్వట్లేదు బయటికి ఫుడ్, కాబట్టి ప్రోగ్రెషన్ ఆగుతుంది. కానీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఇమీడియట్లీ రివర్స్ అవుతుందా? ఇప్పుడు మీకు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ క్యాన్సర్కి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా సేమ్ రూట్ కాజ్. ఎందుకనంటే ఇప్పుడు ఇందులో బయటకు వస్తున్న ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయి, వాటిని మీ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తే మీకు వచ్చేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండి అటాక్ చేయకపోతే వచ్చేది క్యాన్సర్. చాలా రకాల క్యాన్సర్స్కి రూట్ కాజ్ ఇది. సో ఇది ఎలా ఉంటే మరి ఇప్పుడు ఎందుకు రివర్స్ అవ్వదు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది? ఎందుకని ఈ బయటకు వచ్చిన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత త్వరగా డిగ్రేడ్ అయితే మీకు అంత త్వరగా డిసీజ్ రివర్స్ అవుతుంది, మీరు డైజెషన్ సిస్టమ్ ఫిక్స్ అయ్యాక. ఈ బయటకు వచ్చిన పార్టికల్స్ ఈ ఇంటెస్టైన్స్ కతుక్కోవచ్చు, లేకపోతే పెద్ద ప్రేగులు కతుక్కోవచ్చు, లివర్ కతుక్కోవచ్చు, పెయిన్ క్రియాస్ కతుక్కోవచ్చు. ఆ పార్టికల్స్ మీ బాడీలో ఎక్కడన్నా అతుకుని ఉండొచ్చు. మన మెడికల్ టెక్నాలజీ ఇంకా ఎంత అడ్వాన్స్ కాలేదు. మీకు అలా ఏవైతే మీ ఫుడ్ పార్టికల్స్ వచ్చి బాడీలోకి వచ్చేసినాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి తీసేంత టెక్నాలజీ ఇంకా రాలేదు. బాగా పెద్ద పెద్ద ఫుడ్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చేమో, కానీ ఏదైనా పెద్ద చేప ముళ్ళు ఉండిపోయి, పెద్ద మొక్కజొన్న ఇది ఉండిపోయి అలాంటివి చేయొచ్చేమో, కానీ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ని వెతికి వాటిని బయట తీసుకొచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు. సో అందువల్ల ఏమవుతుంది? ఇవి అలా అతుక్కుపోయి ఉంటాయి. కాబట్టి ఈ అతుక్కుపోయి ఉన్నాయి, అవి ఎంతకాలం పాటు ఉంటాయో అంతకాలం పాటు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తూనే ఉంటుంది వాటిని. బయట మెటీరియల్ ఉంది కాబట్టి అంతకాలం పాటు అది ఏదో ఒక అటాక్ చేస్తూనే ఉంటుంది. అటాక్ చేసినంతకాలం ఏమవుతుంది? మీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ తగ్గదు. సో అంటే అలా అని చెప్పేసి ఎప్పటికీ ఇలాగ ఉంటుందని కాదు. డెఫినెట్లీ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసే కొద్దీ మెల్లిగా ఆ ఎక్స్టర్నల్ పార్టికల్స్ డిగ్రేడ్ అవుతూ ఉంటాయి. సో కాలక్రమేణా మీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ తగ్గుతుంది, రివర్స్ అవుతుంది, బట్ టైం పడుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అందుకనే ఈజీ. ఎప్పుడైనా సరే నేను డైరెక్ట్లీ ఒక అతని ఆటో ఇమ్యూన్ కండిషన్ని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ని ఇమ్మీడియట్లీ క్యూర్ చేయగలిగాను. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, అప్పుడప్పుడే ఫుడ్ పార్టికల్స్ లీక్ అవుతున్నాయి. ఇమ్మీడియట్లీ ఆ వ్యక్తికి ఈ L-గ్లూటమైన్ ఇవన్నీ హై డోస్లు ఇస్తే ఆ వ్యక్తికి ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసిన వెంటనే అతనికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ రివర్స్ అయింది. బట్ సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా ఉంటుంది చూసారా, వాళ్ళకి రివర్స్ అవ్వాలంటే వాళ్ళకి అప్పుడు దాకా డైజెషన్ సిస్టమ్ ఇలాగే ఉంది అంటే ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ని బాగు చేస్తే వాళ్ళకి ఇంకా చాలా కాలం పట్టొచ్చు వాళ్ళ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రివర్స్ అవ్వడానికి.
ఎందుకంటే మొత్తం మీ ఇంటెస్టెన్స్ నుంచి లీకేజ్ ఆపేసారు. బట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ లీకేజ్ అయిపోయి ఉన్నాయో అవి అవి ఎప్పటికీ డిగ్రేడ్ అవుతాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అందువల్లనే ఎన్ని చేసినా కూడా మీకు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ న్యాచురల్గా తగ్గించలేకపోతుంటారు. అందుకనే ఒకసారి రాకుండానే చూసుకోవాలి. ఎవరైనా సరే వీకెండ్స్ ఓన్లీ నాన్ వెజ్ తింటున్నప్పుడు నాకు డైజెషన్ అవ్వట్లేదు కానీ మిగిలినంత నా హెల్త్ సూపర్ అనుకుంటే ఆ వీకెండ్ డైజెషన్ కాకపోవడం మీకు నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చేలా చేయొచ్చు, క్యాన్సర్ వచ్చేలా చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే డైజెషన్లో కొంచెం ఇష్యూ ఉన్నా కూడా దాన్ని ఫిక్స్ చేయాలి. చిన్న ఇష్యూ ఉన్నా కూడా అది ఫిక్స్ చేయలేదా అంతే, మనం చాలా జబ్బుల్ని ఆహ్వానిస్తున్నట్టే లెక్క. అలాగని చెప్పేసి డైజెషన్ ఇష్యూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుందంటే గ్యారంటీ లేదు. బట్ కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఎందుకంటే లీకీ గట్ అనేది ప్రతి ఒక్కరికి జరగకపోవచ్చు. అంటే ఇప్పుడు స్టమక్ హెచ్సిఎల్ తక్కువ ఉంది, ఏదైతే ఫుడ్ తింటున్నారో అది అలాగే ఇంటెస్టైన్స్ నుంచి వెళ్ళిపోవచ్చు, లక్కీగా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఏ కన్నం పడకుండా ఏ లీకీ గట్ రాకుండా ఆ వ్యక్తికి అలా వెళ్ళిపోవచ్చు. అన్డైజెస్టెడ్ పడుతూ ఉంటాయి బయట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ థింగ్, చాలామందికి మీకు కార్న్ తింటే, మొక్కజొన్న పొత్తు గింజలు తింటే డైజెస్ట్ కావు. చాలామంది ఇప్పుడు ట్రై చేసి చూడండి, ఒక 2-3 సార్లు తిని మీ స్టూల్ చూడండి, మీకు డైజెస్ట్ కానీ ఆ కార్న్ కనిపిస్తుంటుంది. ఎందుకు? మనకి ఆ కార్న్ని డైజెస్ట్ చేసి ఎంజైమ్స్ మన బాడీలో ఉండవు. అవి సెల్యులోజ్ బేస్గా, దాని పైన ఉండి షెల్ సెల్యులోజ్, లోపల నుండి స్టార్చ్ మన బాడీ డైజెస్ట్ చేస్తుంది, బట్ పైనుండి ఆ షెల్ డైజెస్ట్ చేయదు. సో మనం ఎప్పుడైనా సరిగ్గా తినకుండా కార్న్ మింగేస్తే ఆ గింజ చొప్పున వచ్చేస్తుంది స్టూల్లోంచి. అంటే ఏంటి? ఆ గింజ మొత్తం మన స్టమక్ గుండా, ఇంటెస్టైన్స్ గుండా, చిన్న ఇంటెస్టైన్స్, పెద్ద ఇంటెస్టైన్స్ గుండా వెళ్ళి మన బయటకు వస్తుంది అనమాట. ఎందుకని? ఎంజైమ్స్ లేవు కాబట్టి. అంటే అది ఓన్లీ ఎగ్జాంపుల్. బట్ మొక్కజొన్న పొత్తు గురించి కాదు. మొక్కజొన్న